ఇకపోతే ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడాడో ఆయన ఎందుకు మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికే రావాలా, మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు, దానికి ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా సిఎస్ఆర్ నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఉదాహరణకి నేను నెల్లూరులో పుట్టి పెరిగా, నేను పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరే ప్రాంతంలోనో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులైన పరిస్థితుల్లో నారాయణ సార్ గారు తనకున్న సంబంధాల దృష్ట్యా, అయ్యా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఆర్థికంగా బాగున్నారు, నెల్లూరులో ఏదైనా ఒక స్కూల్ తీసుకొని డెవలప్మెంట్ చేయమంటే అందరూ అధికారికంగా సిఎస్ఆర్ అకౌంట్లో ఇచ్చేది ఒకటి, సొంతంగా వచ్చి కొంతమంది ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అనేక రకాల వాళ్ళ ఇష్టం. నేను సేవ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంకి నేను ఖర్చు పెట్టాలంటే అనేక రకాలు ఉంటాయి. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం నిజంగా మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఇకపోతే మాటకు ముందు టెండర్ పిలిచారు, ప్రజాధనం దోపిడీ చేయాలని చూశారు, మేము మాట్లాడేసరికి అది కాదు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీతో పాటు కూర్చొని మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు అసలు టెండర్ పిలవక ముందే మేము ఏదైతే కౌన్సిల్ తీర్మానం ఉంటుందో, కౌన్సిల్ రెజల్యూషన్, టెండర్ పిలిచే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే కౌన్సిల్ అంటే ఏంది, టెండర్ ఎలా పిలుస్తారు, ఎవరి ద్వారా పిలుస్తారు, ఏ అమౌంట్కి ఎవరికి అధికారం ఉంది బహుశా తెలియదేమో, నాకు తెలీదు. 10 లక్షల పైన టెండర్ పిలిచేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా. కౌన్సిల్ అనుమతి తర్వాతే కౌన్సిల్ అనుమతికి అనుగుణంగా సిఆర్ కౌన్సిల్ రెజల్యూషన్కి అనుగుణంగా టెండర్ పిలుస్తారు. క్లియర్ కట్గా కౌన్సిల్ రెజల్యూషన్లోనే క్లియర్ కట్గా సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తూ ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాలో ఎవరికి చెప్పినా మేము ఇప్పిస్తాం. పిలిచే ముందే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు అని పెట్టి పిలవడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.